Right. Good morning, Vestas. My name is Ram Koti. Good morning, Vestas. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, Swami, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Very good. Good morning, Prasad. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేము కొత్తగూడెం ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్లో మేము చాలా నేర్చుకున్నాము. కొత్తగూడెంలో నిన్న జరిగినటువంటి సెషన్ మహాద్భుతం. ప్రతి వాళ్ళు కూడా ఉన్నత స్థితికి ఎలా రావాలో ఖచ్చితమైనటువంటి మార్గం అయితే నిన్న దొరికింది. ఆ క్రమంలో కొత్త వాళ్ళిద్దరూ, స్వామి గారు అండ్ మన పోస్బాబు గారు, ఇద్దరు కొత్త వాళ్ళు. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ చూడడం. సో ఆయన నోటి మాటతోటి విందాం. లాస్ట్ ఆయన మొన్నటి దినాన ఆయన మైండ్ ఏంటి, నిన్నటి నుంచి తన మైండ్ ఏంటో పోస్బాబు గారు మాట్లాడతారు అండ్ స్వామి గారు కూడా మాట్లాడతారు. విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ నిన్నటి మార్నింగ్. వరకు కూడా నేను రాకుండా, మీటింగ్కి రాకుండా నా సొంతంగా బిజినెస్ చేసేస్తే సరిపోద్ది, సబ్జెక్ట్ అవసరం లేదు, ఎలాగైనా మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎదగగలం అన్న వాడితో ఉన్నాను సార్. ఈరోజు ఏంటంటే సార్ నా అప్లైన్ నన్ను ఫోన్ చేసి నన్ను ఇంటికి వచ్చి రిసీవ్ చేసుకొని ఎక్కడో ఉన్న సార్ దగ్గర నన్ను తీసుకెళ్లి కారులో పికప్ చేయించి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళడం ఏంటంటే వెళ్ళడం బట్టి మనం బిజినెస్ చేస్తేనే కాదు, సబ్జెక్ట్ పరంగా నేర్చుకొని దాన్ని మనం ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలి, ఇంతమంది ఇలా కష్టపడి చేస్తున్నారో మనం కూడా కష్టపడి చెయ్యాలి, కష్టపడి చేస్తే మంచి భవిష్యత్తు ఉంది. ఇందులో అందరూ అప్లయన్స్ కానీ సార్లు అందరూ కూడా మనకు సహకరిస్తారు. దాని ద్వారా మనం ఇంకా స్పీడ్గా వెళ్ళి సార్లు ఎలాగైతే అన్ని రకాల ఉన్నత స్థితిలో ఎలాగ ఉపయోగపడుతున్నారో సార్కి, అలా కూడా మనం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మొన్నటి వరకు మీ మైండ్ ఏంటి, నిన్నటి నుంచి మీ మైండ్ ఏంటి? మొన్నటి వరకు కూడా చేయొచ్చులే, మనం మామూలుగా సార్ అలాగే చెప్తున్నారు కదా, వినొచ్చు, వింటే మనకు వచ్చేస్తుంది అనుకున్నాం సార్. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, నిన్న మనం కొత్తగూడెం మీటింగ్లో శ్రీనివాస్ సార్ కానీ, సాహు సార్ కానీ, రామకోటి సార్ కానీ, అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా సర్వం సార్ కానీ మొత్తం అందరూ మాట్లాడిన మాటలు బట్టి ఏంటంటే, మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుని 10 మందికి చెప్తే మనం నేర్చుకున్న వరకు ఉపయోగం ఉంటది. దాని తోడు ఏంటంటే మనం కూడా ఫ్యూచర్ లో ఉండే కొద్ది కూడా మంచిగా డెవలప్ అవడానికి కూడా చాలా బాగుంటదని అర్థం చేసుకున్నాం సార్. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏ ప్రకారం అయితే సక్సెస్ అయ్యారు